Today we will discuss about some 2 marks in first year botany, cell the unit of life, right? What is the significance of vacuole in a plant cell? Plant cell లో vacuole యొక్క ఫంక్షన్ ఏంటి? ప్లాంట్ సెల్లో మనకి లార్జెస్ట్ vacuole ఉంటుంది, అందువల్ల న్యూక్లియస్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు వన్ సైడ్. ఓకే, vacuole plays an important role in osmoregulation. ఈ పాయింట్ రాయాలి, osmoregulation హెల్ప్ చేస్తుంది. vacuole plays an important role in osmoregulation. vacuole ఏం చేస్తుందంటే it pumps out the extra water from cell, right? In some plants, vacuole sap contains anthocyanin pigments. It gives colors to the flowers. కొన్ని ప్లాంట్స్లో మనకి vacuole లోపల ఉండే మెటీరియల్ని సెల్ శాప్ అంటాం, vacuole శాప్. ఈ సెల్ శాప్లో మనకి యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ యాంథోసైనిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల ఫ్లవర్స్కి డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంది. యాంథోసైనిన్ ఇట్ ఈస్ ఎ నాన్ ఫోటోసింథటిక్ వాటర్ సాల్యుబుల్ పిగ్మెంట్. ఓకే, రైట్. vacuole ఫంక్షన్ ఏంటంటే ఆస్మో రెగ్యులేషన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మనకి vacuole యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల ఫ్లవర్స్కి డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్, వాట్ డస్ ఎస్ రెఫర్ ఇన్ 70s అండ్ 80s రైబోజోమ్స్? రైబోజోమ్స్ మనకి 70s 80s. ప్రోకారియోట్స్లో ఓన్లీ 70s రైబోజోమ్స్ ఉంటాయి. యూకారియోట్స్లో సైటోప్లాజంలో 80s రైబోజోమ్స్ ఉంటాయి. సెల్ ఆర్గనెల్స్లో క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియాలో 70s రైబోజోమ్స్ ఉంటాయి. అయితే రైబోజోమ్లో ఎస్ 70s 80s. S stands for sedimentation coefficient. It is expressed in Svedberg units. Then units ఏంటంటే Svedberg units, right? Next one. Mention a single membrane bound organelle which is rich in hydrolytic enzymes. Hydrolytic enzymes కలిగి ఉండే సెల్ ఆర్గనెల్లే ఏది? అది కూడా సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ అయి ఉండే సెల్ ఆర్గనెల్లే. ఏదంటే లైసోజోమ్స్. Lysosomes, they are helpful in digestion. They are helpful in digestion of lipids, proteins, carbohydrates. Digestion కి హెల్ప్ చేస్తాయి lysosomes. ఇక్కడ ఏంటంటే మెన్షన్ ఏ సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లే విచ్ ఈస్ రిచ్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ కలిగి ఉండే సింగిల్ మెంబ్రెయిన్ కలిగి ఉండే సెల్ ఆర్గనెల్లే ఏది? సింపుల్గా లైసోజోమ్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ గ్యాస్ వాక్యూల్స్? స్టేట్ దేర్ ఫంక్షన్స్. గ్యాస్ వాక్యూల్స్ అంటే ఏమిటి? గ్యాస్ ఫిల్డ్ వాక్యూల్స్ ఆర్ కాల్డ్ గ్యాస్ వాక్యూల్స్. గ్యాస్తో నిండి ఉండే వాక్యూల్స్ని గ్యాస్ వాక్యూల్స్ అంటాం. జనరల్గా మనకి ప్రోకారియోటిక్ ఆర్గనిజమ్స్లో బ్యాక్టీరియాలో పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియం, పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియం, వీటిలో మనకి గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ బయాన్సీ ఆఫ్ ఆర్గనిజమ్స్. ఇవి ఎయిర్తో నిండి ఉంటాయి కాబట్టి వాటర్ మీద ఫ్లోటింగ్ అవ్వడానికి ఆర్గనిజమ్స్కి హెల్ప్ చేస్తాయి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పాలిజోమ్? పాలిజోమ్ మీన్స్ ఏ చైన్ ఆఫ్ రైబోజోమ్స్ ఆన్ mRNA ఆర్ కాల్డ్ పాలిజోమ్. mRNA మీద చైన్ మాదిరిగా ఉండే రైబోజోమ్స్ని పాలిజోమ్ అంటాం. ఈ పాలిజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, రైబోజోమ్ లేదా పాలిజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్లేట్ ది mRNA ఇంటూ ప్రోటీన్. ఈ mRNAను ట్రాన్స్లేట్ చేస్తాయి, ప్రోటీన్గా కన్వర్ట్ చేస్తాయి. mRNAలో ఉండే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రోటీన్గా కన్వర్ట్ చేస్తాయి. పాలిజోమ్, రైట్. ఏ చైన్ ఆఫ్ రైబోజోమ్స్ ఆన్ mRNA ఈజ్ కాల్డ్ పాలిజోమ్. పాలిజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్లేట్ ది mRNA ఇంటూ ప్రోటీన్. mRNAలో ఉండే ఇన్ఫర్మేషన్ని ప్రోటీన్గా కోడింగ్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్? సెంట్రోమీర్ ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. ఏదైనా క్రోమోజోమ్లో సెంట్రోమీర్ సెంటర్లో ఉండి 2 ఆర్మ్స్ కూడా ఈక్వల్ సైజులో ఉంటే ఇటువంటి క్రోమోజోమ్ని మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటాం. 2 ఆర్మ్స్ కూడా ఈక్వల్ సైజులో ఉంటాయి, సెంటర్లో సెంట్రోమీర్ అనేది ఉంటుంది.
centromere present at the center of the chromosome is called metacentric chromosome, right? It forms the chromosome into two equal halves. ఇది క్రోమోజోమ్ ని టూ ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. ఏదంటే సెంటర్ లో ఉన్నప్పుడు క్రోమోజోమ్ సెంట్రోమీర్ అన్నది. ఇటువంటి క్రోమోజోమ్స్ అనేవి మనకు మైటాసిస్ లో వి షేప్ లో కనిపిస్తాయి, ఎనాఫేజ్ లో, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ శాటిలైట్ క్రోమోజోమ్? క్రోమోజోమ్ లో మనకి ద పార్ట్ బియాండ్ ది సెకండరీ కన్స్ట్రక్షన్ ఇస్ కాల్డ్ శాటిలైట్. ఇది ప్రైమరీ కన్స్ట్రక్షన్. కొన్ని క్రోమోజోమ్స్ లో మనకి సెకండరీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఈ రకంగా. ఇది సెకండరీ కన్స్ట్రక్షన్. సెకండరీ కన్స్ట్రక్షన్ వెలుపల వైపు ఉండే ఈ పార్ట్ ని శాటిలైట్ అంటాం. శాటిలైట్, రైట్? శాటిలైట్. ఏ క్రోమోజోమ్ లో అయితే శాటిలైట్ ఉంటుందో శాటిలైట్ కలిగి ఉండే క్రోమోజోమ్ ని శాటిలైట్ క్రోమోజోమ్ ఆర్ శాట్ క్రోమోజోమ్ అంటాం. శాట్ క్రోమోజోమ్, రైట్? The part beyond the secondary construction is called satellite. ఇది ప్రైమరీ కన్స్ట్రక్షన్. ఇంకో కన్స్ట్రక్షన్ ఉంటుంది కొన్ని క్రోమోజోమ్లో. ఈ సెకండరీ కన్స్ట్రక్షన్ కి వెలుపల వైపు ఉండే ఈ పార్ట్ ఏమంటాం మనం? శాటిలైట్. ద క్రోమోజోమ్ కన్సిస్ట్ శాటిలైట్ is called satellite chromosome or sat chromosome. Next one, what are microbodies? What do they contain? Peroxisomes and glyoxysomes are called microbodies. ఇలా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. Glyoxysomes, they contains the enzymes of glyoxylate cycle. They converts the fats into carbohydrates. Glyoxysomes అన్నవి లిపిడ్స్ ని కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేస్తాయి. దీన్ని ప్రాసెస్ ని యాక్చువల్గా మనము గ్లూకోనియోజెన్సిస్ అంటాం. గ్లూకోనియోజెన్సిస్. Gluconeogenesis means formation of sugars from non-carbohydrate source like fats or like lipids. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం? గ్లూకోనియోజెనిసిస్, రైట్? పెరాక్సిజోమ్స్ కంటైన్స్ ద ఎంజైమ్స్ ఆఫ్ పెరాక్సైడ్ సైకిల్. పెరాక్సైడ్ సైకిల్లో అవసరమయ్యే ఎంజైమ్స్ ని కలిగి ఉంటాయి. యాక్చువల్గా పెరాక్సిడేజెస్ అనే 2 టైప్ ఆఫ్ ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. ఒకటి ఆక్సిడేజెస్, సెకండ్ వన్ కెటలేజెస్. ఈ ఆక్సిడేజెస్ రిలీజ్ చేయడం వల్ల మనకి ఆక్సిడేషన్ అనేవి హైలీ టాక్సిక్. ఇవేం చేస్తాయంటే సెల్ ఏదైనా మెంబ్రెన్స్ ని డైజెస్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ఆక్సిడేజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం మరలా మనకి పెరాక్సిజోమ్ అనేది కెటలేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెటలేజ్ ఏం చేస్తుంది? మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని బ్రేక్ చేసి వాటర్ గాను ఆక్సిజన్ గాను కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటి? మనకి పెరాక్సైడ్ సైకిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దే ఇన్వాల్వ్డ్ ఇన్ ఫాస్ఫోలిపిడ్ సింథసిస్ ఆల్సో, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మిడిల్ లామెల్లా మేడ్ ఆఫ్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్? మిడిల్ లామెల్లా, it is made up of calcium pectate and magnesium pectates, mostly calcium pectates, right? Its function is holding the adjacent cells. రెండు పక్క సెల్స్ ని హోల్డింగ్ చేయడానికి, హోల్డింగ్ చేసి టిష్యూ ఫార్మేషన్ జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఏది? మిడిల్ లామెల్లా అనేది. రైపనింగ్ ఫ్రూట్స్ అనేవి సాఫ్ట్ గా ఉంటాయి. రీజన్ ఏంటంటే మిడిల్ లామెల్లా అనేది డిజాల్వ్ అయిపోతుంది, రైట్? ఇక్కడ 2 పాయింట్స్ రాస్తే మీకు సరిపోతుంది. మిడిల్ లామెల్లా మేడప్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం పెక్టేట్స్. ఇట్స్ ఫంక్షన్ ఈజ్ హోల్డింగ్ ద adjacent cells, right? What is osmosis? The movement of water from high water concentration area to low water concentration area through semi-permeable membrane. Semi-permeable membrane is a membrane which allows movement of solvent across it, but not the solute. ఎప్పుడు కూడా హై వాటర్ కాన్సన్ట్రేషన్ నుంచి లో వాటర్ కాన్సన్ట్రేషన్ కి వాటర్ అనేది ఎస్పిఎం ద్వారా మూవ్ అవడాన్ని, సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవడాన్ని ఆస్మాసిస్ అంటాం. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ సెల్ ఈస్ టార్గెటెడ్ ఇన్ గ్రామ్ స్టైనింగ్? స్టైనింగ్ తీసుకున్నప్పుడు బ్యాక్టీరియాలో ఏ పార్ట్ అనేది స్టైనింగ్ తీసుకుంటుందంటే సెల్ వాల్ ఆర్ సెల్ ఎన్వలప్, రైట్? సెల్ వాల్ అని రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ వస్తాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? వీటిలో కరెక్ట్ కానిది అది. రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ ద సెల్. ఇది కరెక్ట్ కాదు. ఎందువల్ల? రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద సెల్. రాబర్ట్ బ్రౌన్ అనేది న్యూక్లియస్ ని డిస్కవరీ చేశాడు, సెల్ ని కాదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కానిది. ఓకే, Schleiden and Schwann formulated cell theory, correct option.
విర్షా ఎక్స్ప్లెయిన్డ్ దట్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఏ యూనిసెల్యులర్ ఆర్గనిజం క్యారీస్ అవుట్ ఇట్స్ లైఫ్ యాక్టివిటీస్ ఇన్ ఏ సింగిల్ సెల్. యూనిసెల్యులర్ ఆర్గనిజంలో సింగిల్ సెల్ ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ సెల్లోనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. ఇది కూడా కరెక్టే. కరెక్ట్ కానిది ఏదంటే రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ ద సెల్. ఈ లెసన్లో మీరు 1 to 11 చదువుకుంటే సరిపోతాయి. రిమైనింగ్ రావడానికి ఛాన్సెస్ పెద్దగా ఉండవాలి. ఓకే. న్యూ సెల్స్ జనరేటింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. న్యూ సెల్స్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రిస్టే ఇన్ఫోల్డింగ్స్ ఇన్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డింగ్ చూపిస్తుంది. వీటిని ఏమంటాం మనం? క్రిస్టే. సిస్టర్నే మీన్స్ డిస్క్ షేప్డ్ సాక్స్ ఇన్ గోల్గి apparatus. గోల్గి apparatus లో ఉండే డిస్క్ షేప్డ్ సాక్స్ ఏమంటాం మనం? సిస్టర్నే. థైలకాయిడ్స్ ఫ్లాట్ మెంబ్రేనస్ సాక్స్ ఇన్ స్ట్రోమా. క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రోమాలో ఉండే సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఏమంటాం మనం? థైలకాయిడ్స్. ఇది మ్యాచింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇన్ ప్రోకారియోట్స్ దేర్ ఆర్ నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్లేస్. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ప్రోకారియోట్స్ లో మనకి అన్ని కూడా మెంబ్రేన్ లెస్ సెల్ ఆర్గనెల్లేస్ ఉంటాయి. ఓన్లీ రైబోజోమ్స్ మాత్రమే. మెంబ్రేన్ ఉండే సెల్ ఆర్గనెల్లేస్ క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా ఇటువంటివి ఏవి కనిపించవు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మీరు ఈ లెసన్లో 1 to 11 2 మార్క్స్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. మిగతా క్వశ్చన్స్ రావడానికి పెద్దగా ఛాన్సెస్ అయితే లేవు. ఓకే, థ్యాంక్ యూ.